మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే జర్నలిస్ట్ మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే జర్నలిస్టుల ఐక్యత మీడియాపై దాడి మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు వెంటనే మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు వెంటనే అది వాళ్ళ కుటుంబ వ్యవహారమైన బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లో ఉన్న ఒక వ్యక్తి గురించి ఆ కుటుంబం గురించి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సందర్భంగా జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్ళారు. ఆ జర్నలిస్టులని దాడి చేయడం, వాళ్ళని తిట్టడం, కొట్టడం, సినీ నటుడు మహా గొప్ప నటుడు ఆయన మోహన్ బాబు గారు విచక్షణారహితంగా సహనం కోల్పోయి కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై దాడి చేయడం అనేది అమానుషం. ఈ సమాజంలో రవిగాంచని చోట కవి గాంచుతాడు, కవి గాంచని చోట కూడా జర్నలిస్టులు గాంచుతారు. రాజ్భవన్ రహస్యాలు బయట తీసింది జర్నలిస్టులే, బోపర్స్ కుంభకోణాన్ని బయటపెట్టింది జర్నలిస్టులే. జర్నలిస్టుల పని రిపోర్టింగ్ చేయడమే. వాళ్ళు అది మంచా చెడ్డ అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు నిర్ణయించుకుంటారు, ప్రభుత్వాలు నిర్ణయించుకుంటారు. రిపోర్టింగ్ చేసే జర్నలిస్టుల మీద దాడికి పాల్పడము అమానుషమైన ఘటన. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని, జర్నలిస్టులపై దాడి చేసిన ఇటువంటి వారిని ఎవరిని ఉపేక్షించవద్దని, సపరేట్ చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వాలు, ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని మీ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్టుల తరఫున మేము కోరుకుంటాము.
జనరల్గా ఇదివరకు జర్నలిస్టులను తిడితేనే కేసు నమోదు చేయాలని చెప్పి ఇది కూడా తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. తాజాగా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సినీ నటుడు మోహన్ బాబు గారు మీడియా పైన దాడికి పాల్పడడం దారుణం. వాస్తవంగా సెలబ్రిటీలు అంటే ఎవరైనా ఆసక్తి చూపుతారు. సెలబ్రిటీల విశేషాలపైన వాళ్ళకి జరుగుతున్న సంఘటనలపైన ఏమైనా కానీ ఆసక్తి చూపుతారు. ప్రజలు ఏ విషయాలు అయితే ఆసక్తి చూపుతారో అదే విషయాలపైన జర్నలిస్ట్ ఫోకస్ చేయడం సహజం. ఇప్పుడు మీ ఇంటి మీ గొడవ అంటున్నారు. మీ ఇంటి గొడవ మీ ఇంటి లోపల 4 గోడల మధ్య ఉన్నంత వరకే మీ ఇంటి గొడవ. అది బయటకు వచ్చిందంటే బయట గొడవ అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మోహన్ బాబు గారు తెలుసుకోవాలా, తెలియదేం కాదు, తెలుసు. అయినా కూడా ఇది ఉద్దేశపూర్వకంగానే కొట్టడం జరిగిందనేది నా అభిప్రాయం. దీన్ని జర్నలిస్టుల తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి సంఘటన జరిగినప్పుడే కాకుండా నిత్యం ఏ చిన్న సంఘటన జరిగినా కూడా జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యతగా ఉండి ఇలాంటి ఉద్యమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని కోరుతున్నా. మోహన్ బాబు విషయంలో వెంటనే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కేసు నమోదు చేసి ఆయన పైన అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తున్నా. మోహన్ బాబు గారు వారి కుటుంబం మధ్య ఉన్నటువంటి కుటుంబ కళాటంలో భాగంగా అయ్యా మోహన్ బాబు గారు, నువ్వు సినిమా రంగంలో రాజకీయ రంగంలో ప్రముఖంగా ఉన్నావు కాబట్టి మీడియా ఇక్కడ ఎంటర్ అయింది, ప్రవేశించింది కనుక మీడియా మీ మీద గలాట లేకుంటే మీడియా రాదు. మీ దగ్గరికి వచ్చినటువంటి కవరేజ్కి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై మీరు దురుసుకు ప్రవర్తన చేసి వాళ్ళ మీద దాడి చేయడం చాలా హేయమైన చర్య. మీకు అసలు మీ అహంకార ధోరణితోనే మీరు మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. బేషరతుగా మీడియాకు నువ్వు క్షమాపణ చెప్పి వెంటనే నువ్వు స్వచ్ఛందంగా స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జర్నలిస్టు సంఘాల తరఫున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి నీ అహంకారానికి తగినటువంటి గుణపాఠాన్ని జర్నలిస్టుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి బేషరతుగా నువ్వు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పి వెంటనే నువ్వు స్టేషన్కి వెళ్ళి నువ్వే అరెస్ట్ కావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. భవిష్యత్తులో జర్నలిస్టుల పైన ఎవరైనా కానీ దాడులకు పాల్పడితే జర్నలిస్ట్ అందరూ కూడా ముఖమ్మడిగా ఐకమత్యంతో మేము ఎదుర్కొని వారికి తగిన గుణపాఠం చెప్తామని, అదేవిధంగా మోహన్ బాబు గారికి కూడా ఇదే గుణపాఠాన్ని మేము చెబుతూ జర్నలిస్టుల జోలికి వస్తే కబడ్దారని హెచ్చరిక జారీ చేస్తున్నాం. సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన మోహన్ బాబు పాత్రికేయ మిత్రుల పట్ల చేసిన దుశ్చర్యను ఐక్యంగా అన్ని సంఘాలు కూడా, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించాల్సిన ఆవశ్యకత ఉంది, అవసరం. ఆయనకు దాదాపు 70 సంవత్సరాలు పైబడింది. కానీ బుద్ధి మాత్రము ఆయనకు ఇంకా పరిపక్వత రాలేదని చెప్పనేది మాకున్న అభిప్రాయం. ఎందుకంటే ఇష్యూ ఏదన్నా జరిగితే మీ 4 గోడల మధ్యలో ఉంటే నాకు సంబంధం లేదు. మీరు రోడ్లోకి వచ్చిన తర్వాత మీరు ప్రజా జీవనంలో ఉన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీ ప్రతి అణువును కూడా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత పాత్రికేయులకు ఉంటుంది, మీడియాకు ఉంటుంది. ఆ మాత్రం కూడా విఘ్నత లేదు నీకు. రాజ్యసభలో ఉన్నావు, నువ్వు సినిమా నటుడుగా ఉన్నావు, ఎన్నో అవార్డులు తీసుకున్నావు, రివార్డులు తీసుకున్నావు. నువ్వు సామాన్యుడా ఏమన్నా? ఈ సామాన్యుడి విషయమా ఇది? మీరు గోడలో మీ స్కూల్లో కొట్టుకుంటే మేము పట్టించుకోం. రోడ్లో కూర్చొని కొట్టుకుంటే ఏం చేయమంటారు చెప్పండి? దానికి వీడియో తీస్తే, దానికి వార్తలు రాస్తే మీరు విలేకరులపైన దాడి చేస్తారా రౌడీలాగా? ఎందుకంటే నీ పుట్టుక విలన్. నువ్వు ప్రతినాయకుడు. సినిమాలో ప్రతినాయకుడు పుట్టి నీకు 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా మారదది. పుట్టుకతో వచ్చిందని, పుట్టుకతో పుల్లలు పెట్టినా పోదు అని చెప్పనే మోహన్ బాబు ప్రవర్తన. ఆయన ఇంటర్వ్యూలు చాలా చూశాను నేను. దబాయించినట్టు మాట్లాడేది. ఆ ఆపోజిట్ ప్రశ్న వేస్తే వారి మీద దబాయించినట్టు మాట్లాడేది. ఈరోజు కూడా అదే పరిస్థితి అతనిలో ఉంది. అతనిలో ఆవగింజంత మార్పు కూడా లేదు. చివరకు తన కొడుకులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళకి ఆస్తులుగా ఇస్తే వాళ్ళు కూడా నిన్ను లెక్క పెట్టే పరిస్థితి లేరు, నీ పైన చేంజ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ ప్రవర్తనను కాళ్ళు చంపుకున్నావు, మార్చుకోవాలని చెప్పనేసి దాడి చేసిన పాత్రికేయ మిత్రులకే కాదు, పాత్రికేయ సంఘాలకు కూడా నీవు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చట్టాన్ని నీవు గౌరవించాలి. చట్ట సభల్లో నువ్వు పనిచేశావు, ప్రాతినిధ్యం వహించావు. నువ్వు ఆ మాత్రం విఘ్నత నీకు లేకపోతే నీవు ఈ ఉద్యమం వీటితో ఆగిపోయిందని చెప్పి నువ్వు అనుకుంటున్న అవివేకం అది. ఇది ఇంకా వెనుగాలిలాగా ఉప్పెనలాగా పెరుగుతుంది.
నీ కాలేజీ నీ స్కూల్ను కూడా ముట్టడించే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నువ్వు బేషరతుగా మాకు క్షమాపణ చెప్పాలి, మా వాళ్లకు క్షమాపణ చెప్పాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. మోహన్ బాబు పెద్ద పెద్ద యూనివర్సిటీలు స్థాపించి వేల మందికి విద్యాబోధనలు నేర్పినానని ప్రగల్భాలు పలికే మంచు మోహన్ బాబు నిన్నటి దినం విచక్షణ కోల్పోయి ఏమాత్రం సమాజం పట్ల గౌరవం లేకుండా అయ్యప్ప మాల దీక్షలో ఉన్న ఒక రిపోర్టర్ పైన దాడి చేయడం ఏమైనా చర్యగా భావిస్తున్నాం. మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే మీ ఇంట్లో పరిష్కరించుకోండి. రోడ్డు పైకి వచ్చినప్పుడు బాధ్యత గల విలేకరులుగా విధి నిర్వహణలో భాగంగా మేము రావడం మా బాధ్యత. మరి అక్కడికి వచ్చినప్పుడు ఆ రిపోర్టర్ ఏమడిగాడు, మిమ్మల్ని ఏం సార్ అని అడిగాడు. మీరేం చెప్పినాడు, లోగో తీసుకొని తలపైన కొట్టారు. పొరపాటున మెదడు కానీ ఏదైనా జరిగి ఆ కుటుంబం కోల్పోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమి? మీ ఇంట్లో ఉన్న సమస్యలు, మీ ఇంట్లో ఉన్న మీ కొడుకులపైన ఉన్న సమస్యలు ఊరటోళ్ళపైన దాడులకు పాల్పడడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మరి అదేవిధంగా ఇంకోటి చెప్తున్నా, నువ్వు ఒక ఆడియోను రిలీజ్ చేసినావు. ఎవరికి? మీ కొడుకు ఒక ఆడియోను రిలీజ్ చేసినావు. ఇంట్లో ఉన్న పని మనుషులు కొట్టడం చాలా తప్పు అన్నావు. మరి పని మనుషులు కొట్టడం తప్పే, మేము కూడా ఖండిస్తాం. అయితే TV9 రిపోర్టర్ పైన, TV5 రిపోర్టర్ల పైన, ఇతర మీడియా ప్రతినిధుల పైన దాడి చేయడం తప్పు కాదా? అది నీ మనస్సాక్షిగా కరెక్ట్ అనిపిస్తూ ఉందా? ఇది ఎంతవరకు న్యాయము? వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఈ ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంపై స్పందించి మోహన్ బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీయాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయకుండా పోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. కొట్టడం జర్నలిస్టులపై కొట్టడం తప్పది. నిన్ను పైకి తేవాలన్నా జర్నలిస్టులే. నువ్వు హీరోగా పనిచేసినా, స్టేట్మెంట్ ఇవ్వాలన్నా ప్రతి దానికి ముందు నుండి చేసే జర్నలిస్టులపై నువ్వు కొట్టడం చాలా తప్పు. మోహన్ బాబు వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను.